సో నిన్న సివిల్స్ 2025 రిజల్ట్స్ వచ్చినాయి. 958 మందిని యూపీఎస్సీ సెలెక్ట్ చేసింది. వీళ్ళంతా ఐఏఎస్లు ఐపీఎస్లు కాబోతున్నారు, భవిష్యత్ ఐఏఎస్లు ఐపీఎస్లు. 100 లోపు ఇద్దరట. సివిల్స్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జీను శ్రీ జశ్వంత్ చంద్రకు 23వ ర్యాంక్ వచ్చిందట. ఈ అబ్బాయి 23rd ర్యాంక్ వచ్చిందట. ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణలో ఉన్న శ్రీ జశ్వంత్ ఆల్రెడీ ఆయన ఐపీఎస్ వచ్చింది అంతకుముందే. పెద్దపల్లి జిల్లావాసి గూడెల్లి సృజనకు 55వ ర్యాంక్ వచ్చిందట. డిఎస్పీగా హైదరాబాద్లో ఆల్రెడీ ఆమె శిక్షణలో ఉందట. అంటే ఆల్రెడీ జాబ్ కొట్టేసింది, ఆమె డిఎస్పీగా శిక్షణలో ఉందట, ట్రైనింగ్లో ఉంది. ఈయనకు ఆల్రెడీ గతంలోనే సివిల్స్ వచ్చింది, ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు. మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ 23 ర్యాంక్ వచ్చింది. 40 మందికి పైగా అర్హత. 100 లోపు ర్యాంకుల్లో ఇద్దరు ఉన్నారట మన తెలుగు వాళ్ళు. రాజీవ్ సివిల్స్ అభయహస్తం అందుకున్న 20 మంది విజయం. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఖాతాలో 2 ర్యాంకులు. అభ్యర్థులకు ముఖ్యమంత్రి అభినందన. సివిల్స్ 2025 ఫలితాలు విడుదల. 958 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీ రాజస్థాన్కు చెందిన అనూజ్ అగ్నిహోత్రికి జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్. 2వ స్థానంలో తమిళనాడుకు చెందిన రాజేశ్వరి. యూపీఎస్సీలో అట కొన్ని క్వశ్చన్స్ అడిగిరట, ఇంటర్వ్యూ అనుకుంటుంది. మెస్సీని తీసుకురావడం కరెక్టేనా? తెలంగాణ గ్లోబల్ రైజింగ్ ఉపయోగమేనా? హైడ్రోజన్ కార్లు మేలా, విద్యుత్ కార్లు మేలా? కలెక్టర్ అయితే ఏం చేస్తారు? యూపీఎస్సీ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అట. సో ఇట్లా చాలామందికి ర్యాంక్స్ వచ్చినాయి. ఈ 958లో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిశారు. టాప్ 100లో ఏపీ తెలంగాణ నుంచి ఇద్దరు చోటు దక్కించుకోగా ఓవరాల్ ఫలితాల్లో 40 మందికి పైగా మంచి ర్యాంకులు సొంతం చేసుకున్నారట. అంటే 958లో 40 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏపీలో కాకినాడకు చెందిన శ్రీ జశ్వంత్ చంద్ర 23వ ర్యాంక్. తెలంగాణలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరుకు చెందిన గూడెల్లి సృజన 55వ ర్యాంకు సాధించింది. సో ఇట్లా రిజల్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ ర్యాంకు తనట అనూజ్ అగ్నిహోత్రి, సో సివిల్స్ టాపర్. రాజేశ్వరి సువే 2వ ర్యాంక్. సో 5వసారి ప్రయత్నంలో విజయం సాధించిందట ఈ అమ్మాయి, పెద్దపల్లి జిల్లా అమ్మాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సెంటనరీ కాలనీకి చెందిన సృజన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 55వ ర్యాంక్ సాధించింది. ఆమె తన 5వ ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించింది. సృజన తండ్రి గూడెల్లి రాజేశం సింగరేణి సంస్థ RG3 డివిజన్ పరిధిలోని OCP 1లో జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తుండు. సృజన సెంటనరీ కాలనీలోని స్థానిక వాణి స్కూల్లో 10వ తరగతి వరకు చదివింది. హైదరాబాద్ శ్రీ చైతన్యలో ఇంటర్ పూర్తి చేసిన అనంతరం సెంటనరీ కాలనీలోని JNTU ఇంజనీరింగ్ కాలేజీలో CSC కంప్యూటర్ విభాగంలో 2018లో ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. రాష్ట్ర గ్రూప్ 1 పరీక్షల్లో 35 ర్యాంక్ సాధించి డిఎస్పీగా ఎన్నికైంది. ప్రస్తుతం హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతుంది. ఆమెకి ఇప్పుడు యూపీఎస్సీ 55వ ర్యాంక్ వచ్చింది సివిల్స్లో. మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఎంతెంత ర్యాంక్ వచ్చిందన్నది డీటెయిల్డ్గా 1000 లోపు ర్యాంకులు సాధించిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు వీళ్ళంతా. ఇగో తల్లిదండ్రులను కోల్పోయి పారిశుద్ధ్య కార్మికురాలైన నాయనమ్మ దగ్గర పెరిగి సివిల్స్ కొట్టిండట. ఇట్లాంటి వాళ్ళు మనకు ఆదర్శం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిండు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేసే నానమ్మ వద్ద పెరిగిన వ్యక్తి కెరియర్లో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు సివిల్స్లో విజయం సాధించిండు. ఆయనే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ అట. తాజాగా విడుదలైన సివిల్స్ రిజల్ట్స్లో ప్రవీణ్ 793 ర్యాంక్ సాధించిండు. గతంలో గ్రూప్ 1లో 105వ ర్యాంక్ సాధించి డిఎస్పీగా ఎంపికైనప్పటికీ సివిల్స్లో చేరాలి అన్న ఆశయంతో కృషి చేసి అనుకున్నది సాధించిండు. గొప్ప విషయం కదా. వీడు అన్నదమ్ములు ఇద్దరికి వచ్చిందట ర్యాంకు, విక్రమ్ సింహారెడ్డి, విజయసింహారెడ్డి. సివిల్స్లో నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన అన్నదమ్ములు విక్రమ్ సింహారెడ్డి, విజయసింహారెడ్డి విజయం సాధించారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వీరిద్దరూ కష్టపడి చదివి ర్యాంకులు సాధించారు. అన్నకు 541 ర్యాంక్ వస్తే తమ్మునికి 682 ర్యాంక్ వచ్చిందట. ఆల్రెడీ విజయసింహారెడ్డి తమ్ముడు ప్రస్తుతం వనపర్తి జిల్లా కిల్లా గణపురం ఎంపీడీఓగా పనిచేస్తుండట. ఆయన తమ్ముడు విక్రమ్ సింహారెడ్డి ఇటీవలే రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 1లో సెలెక్ట్ అయి శిక్షణ పొందుతున్నాడట. వీరిద్దరూ సివిల్స్ 5వ ప్రయత్నంలో విజయం సాధించారట, 5th టైం.
ఇగో మనడు ఇప్పుడు ఐపీఎస్ అట, నేడు ఐఏఎస్ అట. యూపీఎస్సీ సివిల్స్ 2025 తుది ఫలితాల్లో ఎవరైతే టాప్ ర్యాంకర్ ఉన్నాడో 23rd ర్యాంక్ శ్రీ జశ్వంత్ చంద్ర ఐపీఎస్ ర్యాంక్ కొట్టిండు. 2023లో 162 ర్యాంక్ వచ్చిందట. ఇప్పుడు 23 ర్యాంక్ వచ్చింది. ఐఏఎస్ కాబోతున్నాడు. ఆల్రెడీ ట్రైనింగ్లో ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు.